वाह 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 वाह, क्या बात है। ये क्या करते हैं, क्या करे पूरा बोला कर क्या पूरा अच्छा, बहुत अच्छा है। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇట్లున్నారు, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఉల్లిపాయ స్టార్ రాజ్ కుమార్. అయ్యో, ఈసారి ఉల్లిపాయ స్టార్ అయిందన్న. ఉల్లిపాయ ఎందుకు వచ్చిందంటే ఇలా మన కంటెంట్ వచ్చేసి కాకరకాయల కూర, అంటే బోడ కాకరకాయల కూర. అందులో ఉల్లిపాయ వేస్తారు కాబట్టి అందుకే ఇలా ఉల్లిపాయ స్టార్ అయినా. జస్ట్ కామెడీ కాబట్టి తెలుసుగా మన గురించి, కామెడీగా ఉండాలని కొన్ని అలా వాడేస్తా. సో మొన్నటి వీడియో బొడగాకరాల వీడియో వేట చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి. చాలా మంచిగా వచ్చింది, మస్తు ఉంటుంది. ఆ కాకరకాయ చెట్లు ఎట్లుంటాయి, ఎక్కడ వస్తాయి, ఏంది వ్యవస్థ అనేది మంచిగా ఉంటుంది. ఆ వీడియో చూడండి ప్లీజ్. అంతకన్నా ముందు మన వీడియోని ఒకసారి లైక్ కొట్టు జల్దీ. నువ్వు లైక్ కొట్టినావు అనుకో, మన వీడియోని ఇంకో 10 మందికి చూపిస్తుంది. అట్లా ప్లీజ్ కొట్టన్నా, లైక్ కొట్టి షేర్ చేయి. అలాగే మన సబ్స్క్రైబ్ చేసుకొని ఆడ పక్క పండు తీసిన సబ్స్క్రైబ్, దాని మీద గట్టిగా వద్దు, గంట సింబల్ వస్తుంది. గంటలు వచ్చినావా అనుకో, దాని మీద గంట మీద 2 గీతలు వస్తాయి అన్నట్టు, అంటే యాక్టివేట్ అయింది అన్నట్టు. సో ఇవాళ మన ఇంట్లో బోడ కాకరకాయల కూర రిసిప్ట్, అంటే రిసిప్ట్ అంతే. రిసిప్ట్ నాట్ రిసిప్ట్, దట్ ఈస్ రిసిప్ట్. ఓకే, దాని కూర అండేస్తాం అన్నట్టు. అండిన తర్వాత కుక్కలుగా గిదాలుగా మాట్లాడతారుగా, ఆ కుక్కలు అవుతానే ఆవిడికి తెలియదు, అందుకే బెదిరించిన సపడాకుండా. ఇప్పుడు గట్లా ఇప్పుడు ఏంటంటే మనకు బొడ కాకరకాయల కూర అయిన తర్వాత అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటుతారు ఏంది అనేది అది పిచ్చేస్తా. తర్వాత తిని దాని టేస్ట్ ఎట్టుందో చెప్తా, ఓకేనా? అది లాస్ట్ వరకు అయితే వీడియో చూడరు, మధ్యలో చూసి కడియకూరు, ఓకేనా? ప్లీజ్గా చూస్తారు, నాకు తెలుసు, మా తెలుసు కానీ, ఓకేనా? మరి ఇక స్టార్ట్ చేద్దాం, చూడరు ఇక. ఓకే, ముందుగా తీసుకున్నట్లయితే కాకరకాయల్ని మనం ఫ్రెష్గా కడగాలి. కడిగిన తర్వాత ఒక గంజిలో నీళ్లు పోసుకొని ఆ స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. అంటే వీటిని మనం బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డల్ని, మిరపకాయల్ని కోసి, అలాగే టమాటాలు, ఇక చింతపండుని మనం కొంతవరకు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఆ చింత పులుసు అనేది అవసరం. ఇక మనం ఇవి ఒక గిన్నెలో మనం 3 వస్తువుల్ని టమాటా, మిరపకాయ, ఉల్లిగడ్డలను అయితే తీసుకోవాలి. ఒకవైపు మనం ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, అల్లుల్లిపాయ పేస్ట్ అవి దంచి పెట్టుకోవాలన్నమాట. ఏంది మనకి ఇట్లా మాట్లాడతాను అంటే, ఈ మధ్యలో కర్రీ వీడియోస్లో ఇట్లా మాట్లాడతారు కదా, అందుకే నేను ట్రై చేసిన, ఏమనుకోకూరి. ఇక మన సరే ఇప్పుడు ఇక ఉడికిచ్చిన కాకరకాయలని దించాలి. దించిన తర్వాత అందులో ఉన్న గరం నీళ్ళు వారపోసి కొన్ని చల్లటి నీళ్ళు నింపాలి. ఎందుకు అని అంటే మనం ఆ కాకరకాయ విత్తనాలు బయటకు తీసే లోపల కాలుతుంది కాబట్టి చల్లటి నీళ్ళు పోస్తే మంచిగా కూల్ అవుతుంది. కాబట్టి నీళ్ళు చల్లటి నీళ్ళు పోసిన తర్వాత మనం ఈ బొడ కాకరకాయలని ఎట్లయితే ఎత్తులు తీసేసి ఇలా అయితే వేసుకోవాలి. ఇక ఫస్ట్ మనం చేయాల్సింది స్టవ్ మీద మనకు కావాల్సిన బౌల్, అంటే కంచుడు, మీ దగ్గర ఏ గంజు ఉంటే ఆ గంజు పెట్టేసుకొని మొదటగా సరిపోయేంత, అంటే మనం కాకరకాయలు ఎన్ని అనేది దానికి సరిపోయేంత ఆయిల్ అయితే మనం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఆ ఆయిల్ గరం అయితే కావాలన్నమాట. ఇక గరం అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఐటమ్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి సరిపోయేంత. ఇక తర్వాత టమాటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసాం కదా, అవి అయితే వేసుకొని మంచిగా గోలియాలి. మీరు అనుకోవచ్చు అయ్యో వీటికి కూర అయిపోతుందా అని చెప్పి, జస్ట్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా, సింపుల్గా, టేస్టీగా అయితే మనం వండుకోవచ్చు. ఇక వీటిని అయితే మంచిగా గోలివ్వాలి ఆ నూనెలో. తర్వాత ఇక కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, బాగుండదు, కొంచెం వేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం కొంచెం అయితే ఇక మసాలా వేసుకోవాలి. కొద్ది వరకే వేసుకోండి, ఇక ఎక్కువ అయితే ఘాట్ వచ్చే అవకాశం ఉంటుంది, మంట ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ వేసుకోండి మసాలా అనేది. హెల్త్ కూడా బెటర్, బాగుంటుంది. మసాలాలు ఎక్కువ వాడద్దు, కారం మసాలాలు. సో అవి వేసుకున్న తర్వాత మనం టమాటాలని, ఉల్లిగడ్డల్ని అవన్నిటిని మంచిగా గోలిచ్చిన తర్వాత మనం ఏదైతే కాకరకాయ రెడీ చేసుకున్నామో అది అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇక బాగా కలపాలి. ఇక మొత్తం మిక్స్ అయ్యేలా అది మొత్తం కలిపిన తర్వాత మనం ఒక కారపొడి తీసుకొని
కారపొడిని అయితే ఇక కొంతవరకు వేసుకోవాలి. అంటే కొద్దిమంది ఎక్కువగా తింటారు, కొద్దిమంది తక్కువ తింటారు. అంటే మీ అందాజ బట్టి మీరు ఎట్లా తింటారు ఏందనేది దాని మీదకి వెళ్ళి మీరు తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోండి. పోసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు అయితే పోసుకోండి. అంటే దగ్గరికి అండుకొని తినే వాళ్ళు అయితే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇక లూజ్గా అండుకొని తినేవారు అయితే వాటర్ అయితే కంపల్సరీ పోసుకోరు. ఎక్కువ మంది మీ ఇంట్లో ఎక్కువ పీపుల్స్ ఉంటే ఆ వాటర్ అయితే పోసుకోండి. లూజ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మేమైతే లూజ్ చేసుకున్నాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇక మనం రికావ్ అయితే పెట్టేయాలి. ఒక 5 minutes ఉంచాలి, అదే ఉడుకుద్ది. ఇక తర్వాత మనం కొత్తిమీర వేసుకున్నా కానీ ఇంక ఎక్సలెంట్ ఉంటుంది. ఇక మన కర్రీ అయితే రెడీ అయింది. మొత్తానికి అయితే కూర రెడీ అయిపోయింది. ఈ శ్రావణంలో ఈ వారకాలం సీజన్లో కాకరకాయ అంటే స్పెషల్, అందులో బోడ కాకరకాయ అంటే ఇంకా స్పెషల్. కాబట్టి ఎవరిదాకా ఎట్లాంటిదో మేందని చూసిరు కదా. మనం అంటే ఏదో కూర అంటున్నాం కదా, అది ఇవే ఐటెం వేయాలి అవి ఐటెం వేయాలి అని చెప్పాం. జస్ట్ న్యాచురల్గా మన ఇంట్లో ఏముందో కాదు, ఉల్లిగడ్డలు టమాటాలు ఉంటాయి, టమాటాలు మిరపకాయలు ఉంటాయి, ఏముంటాయి ఆవిడతో రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇక అయ్యో ధనియాల పొడి అవి ఇవి లేకపోతే వదలండి, ఇడిచిపెట్టుర్రి. ఉన్న వాటితోనే మనం కూర అనుకోవాలి. మొత్తానికి అయితే కూర అయ్యింది. కాబట్టి నేను తిని మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తా. సో మీరు కూడా అట్లనే అనుకున్నారు అనుకో, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. అది మంచిగా ఉంటుందో చెడ్డగా ఉంటుందా నేను తిన్నాక చెప్తా. ఓకే, మీరు అనుకున్నాక సేమ్ మాది చూసి అనుకున్నారు అనుకో, మీరు తిన్నాక చెప్పుర్రి. ఓకేనా? సో ఎనీథింగ్ ఎవ్రీబడి ఈస్ దేర్. టోటల్లీ టేస్ట్ ఈస్ కమింగ్ సూన్. కమ్ ఫాస్ట్. Yeah, this is plate surgery. This is my plate of organist. Yeah, this is English speaking to Hindi, match to match is there. Yeah, my place. This is 1 minute out. Come on, this is avrek bada nitlu kuch bhi nahi makitlu hai. Okay, go bago. చూసారా ఫ్రెండ్స్, దిస్ ఇస్ మక్కిత్తులు. కొత్త ఈ సీజన్ అంటే మక్క కంకులు, బోడ కాకరకాయలు, అటు బోడ కాకరకాయ కూర, ఇటు మక్కిత్తుల కూర. మక్కిత్తుల కూర కాదు కానీ ఫ్రై అవి కాల్చుకొని మన ఏంపుకొని తినుడే. సో దాని గురించి పక్కన పెడదాం. మొదలైతే మనం కాకరకాయ గురించి చూద్దాం. బోడ కాకరకాయ కూర అన్నం వేసుకొని చూడు, చేసి ఎప్పుడు కాదు. ఓకే, ఎక్క తక్కువ వేసుకోను, కొద్దిగా వేసుకుంటా. ఓకే, చెప్పాలంటే ఫ్రెండ్స్ పొద్దుగాలటి నుంచి కెమెరామ్యాన్ గడి తింటారా వచ్చేసింది. పొద్దుగాలటి నుంచి బువ్వ తినలే. ఎందుకంటే కాకరకాయ కూర స్పెషల్గా టేస్ట్ ఇవ్వాలి. ఆకలితో ఉన్నాం అనుకో అంత తినచ్చు. అందుకనే ఆకలితో ఉన్నా. ఇక మొత్తానికి అయితే వేసుకుంటున్నా. ఎన్నిసార్లు వేసుకుంటున్నా అని చెప్తారా, వేసుకోవచ్చు అంటారా, వేసుకుంటున్నా కోపరికి రాకొద్దిరా. హియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కీకరకాయ. ఇదేంటి ముక్కలు, లెగ్ పీసులు, నిమ్మకాయ తొక్కుంటే అట్లండి. సో ఫ్రెండ్స్, ఓకే కమాన్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి టేస్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాకరకాయ కూర తినడం జరుగుతుందన్నమాట. అయితే టేస్ట్ ఎట్లుంటుంది, ఏం చెప్తాడు అని మీకు ఆలోచన ఉండొచ్చు. నా ఆలోచన ప్రకారం ఎట్లుంటుందో ఏమో నాకు కూడా డౌటే. ఇద్దరు మాట్లాడుతున్నారు, కొంచెం మంచిగా మాట్లాడారు. అంటే మనం మాట్లాడేదాంట్లో వేరియేషన్స్ ఉండాలన్నమాట. నేను కన్ఫర్మ్ నా పిచ్చి వేసింది అనుకుంటారా. సరే, న్యాచురల్గా మాట్లాడుతున్నాం, నాకు మాట్లాడుతున్నాం. నేను కూడా వాట్ ఇస్ లుక్ దేర్, you know, I made eating there, okay. वाह, क्या अच्छा बात है. काकरकाय पूरा क्या करते हैं. सावधान हिंदी यूज. इधर आओ. సో ఫ్రెండ్స్, కూర అయితే కొంచెం కొద్దిగా ఘాట్ ఎక్కువ ఉంది. కానీ అంటే మేము మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం. మీరు తగినంత అంటే నేను చెప్పకముందే నా వద్దని
సో ఫ్రెండ్స్ నేను చెప్పకముందే మరి తింటా అవుతుంది మరి కావడానికి అలా ఆడియన్స్కి అంటే పోయి రాదు ఆడియన్స్కి కూర ఎట్లుందని చెప్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కూర వండడం అయితే చూసింది కదా. సో దీని టేస్ట్ ఎట్లుంది అనేది ఇప్పుడు మీకు చెప్తా, తిన్నాక చెప్తా. ఎందుకంటే తినకముందు చెప్తే అంత డబ్బా వస్తుంది అన్నట్టు అవుతుంది కాబట్టి తిని చెప్తా, రిజల్ట్గా చెప్తాం. ఎందుకంటే మనం కూర కూడా న్యాచురల్గా అనుకున్నాం, తిన్నది కూడా ఎట్లున్నది న్యాచురల్గా మాట్లాడుతున్నాం. ఓకేనా? वाह 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 क्या बात है, ये क्या करते क्या करे पूरा बोल करिए क्या पूरा अच्छा बहुत अच्छा है. తెలుగులో మాట్లాడరా మన తెలుగు మీడియం కాబట్టి. సో ఫ్రెండ్స్ కూర మాత్రం సూపర్ ఉంది, టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా అన్నీ మనం న్యాచురల్గా ఉన్న వాటితోనే వండుకున్నాం కాబట్టి ఈ లెవెల్ ఉంది. ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా వేసుకుంటే శుభ్రం కాబట్టి ఎక్సలెంట్ ఉంది కూర. మీరు కూడా ఈ మధ్యలో ఈ బుడకాయ కూర తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయరు కూర ఎట్టుంటారనేది. ఈ కూర వచ్చేసి మాత్రం సూపర్ ఉంది, టేస్ట్ మాత్రం ఇక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఈ శ్రావణంలో మనకు కౌసు మీద ఎక్కువ కొట్టుకుంటుంది కదా, ఈ కూర తినవానుకో కౌసు కూడా పని చేయదు అట్లుంటుంది. మళ్ళీ బుడకాయ కూర అంటే ఇక ఈ శ్రావణంలో కౌసు జోలికి పోవాలి మీ కూర తింటే, అంత ఎక్సలెంట్ ఉంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ సైడ్ దొరికితే మార్కెట్లో కానీ విలేజ్లో కానీ ఎక్కడ దొరికినా కానీ తీసుకొచ్చుకొని ఒకసారి అయితే కాకరాయ ఈ బోడకాకరాయ కూర అయితే ట్రై చేయండి, తినండి. మేము వండుకున్నట్టు వండుకోండి, మీకు వచ్చిన విధంగా కూడా వండుకోవచ్చు. అంటే మేము చూపించింది జస్ట్ న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే వండడం జరిగింది కాబట్టి మస్తు న్యాచురల్గా సింపుల్గా ఎక్సలెంట్గా ఫెంటాస్టిక్ ఉంది కూర. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఇట్లా నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా అయ్యేది, గంట సింబల్ కొట్టి యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ వస్తాయి అన్నట్టు మన వీడియోలో అప్లోడ్ అయినప్పుడు. ఇక సో ఫ్రెండ్స్ పొద్దుగాల నుంచి ఆకలితో ఉన్నా, స్పెషల్గా కాకరాయ గురించి పొద్దుగాల నుంచి తినలే కావాలనే ఈ కాకరాయ కూర అయినాక కడుపు నిండా ఇంత తినచ్చని అది చేసిన అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్, థ్యాంక్ యూ ఆల్. రైట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మర్చిపోకర్రి. లవ్ యూ.